ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యిందా? ఒక్క నిమిషం. హే, ఎంతసేపు ఇంకా? కంగారు పడకండి సార్, అవుతుంది. సరే సరే, త్వరగా కానివ్వు. సార్ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి సార్. అయ్యిందా? అవుతుంది అవుతుంది. సార్ సక్సెస్ సార్, అకౌంట్ ఓపెన్ అయింది సార్. సూపర్. సరే సరే, ఫండ్స్ చెక్ చేయమను త్వరగా. ఫండ్స్ వచ్చేయలేదో చూడు ఒకసారి. ఓకే సార్. రాలేదు సార్. ఫండ్స్ ఇంకా రాలేదంట. ఒకసారి మళ్ళీ ట్రై చేయమని చెప్పు. ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. ఓకే సార్. ఎస్ సార్, ఫండ్స్ వచ్చేసాయి సార్. ఫండ్స్ వచ్చేసాయంట. వెరీ గుడ్, వెంటనే ట్రాన్స్ఫర్ చేయమను. అలాగే. నేను ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఉంది కదా, దానికి అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేసాయి. ఓకే సార్. షిట్, పవర్ పోయింది సార్. ఏమైంది? కరెంట్ పోయింది. పవర్ బ్యాకప్ లేదా? లేదు. ఇంత పెద్ద ప్లాన్ వేసినప్పుడు ఇంత చిన్న విషయం ఎలా వదిలేసావ్? ఈ మధ్య పవర్ కట్స్ లేవు కదా, అందుకే ఏ బ్యాకప్ ప్లాన్ చేయలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఫండ్స్ వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సార్ పవర్ వచ్చింది. పవర్ వచ్చింది. సరే సరే, తొందరగా యాక్సెస్ చేయమని చెప్పు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. సార్ మళ్ళీ యాక్సెస్ చేయడం అంటే చాలా కష్టం సార్. కష్టమో నష్టమో నాకు తెలీదు. మీరు ఏం చేసైనా ఆ ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చెయ్యాల్సిందే. నువ్వు మళ్ళీ ట్రై చేయి ప్లీజ్. ఓకే సార్. ఎస్, ఓపెన్ అయింది సార్. ఎస్. సరే సరే, మళ్ళీ యాక్సెస్ అయిపోయింది. సరే, వెంటనే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. అలాగే, వెంటనే నేను ఇచ్చిన అకౌంట్కి ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాయి. ఓకే సార్. సార్ డన్ సార్. ఎస్ ఎస్ ఎస్. అంబిక, మనం అనుకున్న 100 కోట్లు మన సెల్ కంపెనీకి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయినాయి. ఎస్, మన నుంచి వసూలు చేసిన డబ్బుకి డబ్బులు లాక్కున్నాం. వెంటనే మీరు ఆ సిస్టమ్ అన్ని తీసేసి ఏ ఆధారాలు లేకుండా చేసి వెళ్ళిపోండి. అలాగే అలాగే. మొత్తం అంతా షడౌన్ చేసాయి. విహారీ, లక్ష్మి, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది, నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది. అందుకే అనుభవం, అర్హత చూసి పోస్ట్లో కూర్చోబెట్టాలి. ఎవరిని పడితే వాళ్ళని, అనామకుల్ని కూర్చోబెడితే ఇలాగే జరుగుతాయి.
విహారీ గారు. లక్ష్మి, మనకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఈ ఫ్యాక్టరీ పనులు కూడా మీరు స్టార్ట్ చేయండి. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అర్జెంటా లక్ష్మి? అవును విహారీ గారు. సరే, ఏంటో త్వరగా చెప్పు. విహారీ గారు, నాకు ఈ ఎండి పోస్ట్ వద్దు. ఈ పోస్ట్ని సహస్రమ్మకే ఇవ్వండి. అదేంటమ్మా, వీక్రాఫ్ట్ని ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు ఎండి పోస్ట్ వద్దంటావేంటి? ఏమైంది లక్ష్మి? ఈ మాట నువ్వే చెప్తున్నావా, లేదా ఎవరైనా నీ చేత ఇలా మాట్లాడిస్తున్నారా? తన చేత మేము బలవంతంగా ఆ మాట అనిపించామని నీ డౌటా విహారీ? మాకంత అవసరం లేదు బావా. విహారీ గారు, ఎవరు నా చేతి ఈ మాట అనిపించట్లేదు. నా అంతట నేనే ఈ మాట చెప్తున్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా? సహస్రమ్మ ఆ రోజు చెప్పిన మాట నిజం. ఇలాంటి పెద్ద పోస్టులకి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్లే ఉండాలి. నాలాంటి సాధారణంగా చదువుకున్న వాళ్ళు పనికిరారు. బహుశా నా ఇన్ఎక్స్పీరియన్స్ వల్లే నేను ఆ రోజు పొరపాటు చేశాను. ఒక విధంగా నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలుపుకోలేకపోయాను. నా చిన్న తప్పు వల్ల మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చాలా నష్టం కలిగింది. ఒక మిస్టేక్ జరిగిందని ఇలాంటి డెసిషన్ తీసుకుంటే నువ్వేం నేర్చుకుంటావు? నువ్వెలా ఎదుగుతావు? విహారీ గారు, నేను ఈ కంపెనీలో చాలా నేర్చుకున్నాను. నేను ఒక సాధారణ ఎంప్లాయీలానే ఉంటాను, కానీ నాకు ఏ పదవులు హోదాలు వద్దు. తనే వద్దు, నా వల్ల కాదు అంటుంటే నువ్వు ఆలోచిస్తావేంటి బావా? ఇప్పటికైనా తెలిసిందేమో తన అర్హత, తన స్థాయి. తనంతట తనొచ్చి ఎండి పోస్టు వద్దనుకుంటుంది. అంతేకాని ఈ కంపెనీ తనని తీసేయలేదు. తనకి అర్హత, స్థాయి ఉన్నాయని కొంతమందికి అర్థం కాదు. మిగిలిన వాళ్ళకి తనేంటో, తను ఏం చేయగలదో తెలుసు. మాయా, ప్లీజ్ ఒక్క నిమిషం. శాస్త్ర, తన నిర్ణయాన్ని గౌరవించి నిన్న ఎండీగా తీసుకుంటాను. నీకు ఓకే కదా? తను చెప్తే తీసుకోవడం ఏంటి బావా? నీ కంపెనీలో నీ భార్యని ఎండీ చేయటానికి కూడా వేరే వాళ్ళ రికమెండేషన్ ఉండాలా?